అరుణాచలం ఒక కొండ అనుకుంటున్నారా? కాదు. ఒక విగ్రహం లేని శివాలయం. ఒక మంత్రం లేని దీక్ష. కానీ కోట్ల మందిని మోక్ష మార్గంలో నడిపించిన జీవంత దేవాలయం. అరుణాచలానికి మనం వెళ్ళం. అరుణాచలమే మనల్ని పిలుస్తుంది. మరి జన్మ, మరణం, మళ్ళీ జన్మ. ఈ చక్రం నుంచి విముక్తి కావాలంటే మనిషి ఏ దారిలో నడవాలి? అరుణాచలంలో ఆ దారిని చూపించే ఒక పవిత్ర స్థలం ఉంది. అదే మోక్ష మార్గం. మోక్షం అంటే స్వర్గం కాదు. మోక్షం అంటే కేవలం మరణము కాదు. మోక్షం అంటే ఈ జన్మ జన్మల బంధాల నుంచి శాశ్వత విముక్తి. అందుకే ఈ ఆలయాన్ని మోక్షానికి దారి చూపించే స్థలం అని అంటారు. ఒక 16 ఏళ్ల బాలుడు ఈ కొండ ముందు కూర్చొని నేను ఎవరు అని అడిగిన ప్రశ్న ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రనే మార్చేసిందంటే నమ్మగలరా? ఈ వీడియో చివరి వరకు చూస్తే అరుణాచలం గురించి ఇంతవరకు ఎవరూ చెప్పిన రహస్యాలు మీకు తెలుస్తాయి. పంచభూతాలలో అగ్నితత్వాన్ని సూచించే ఏకైక క్షేత్రం అరుణాచలం. ఇక్కడ శివుడు విగ్రహ రూపంలో కాదు, కొండ రూపంలో వెలిశాడు. అందుకే అంటారు విగ్రహం కాదు, ఇక్కడ గిరే శివుడు అని అంటారు. ఇతర శివాలయాల్లో లింగానికి ప్రదక్షిణ చేస్తారు. కానీ అరుణాచలంలో లింగమే కొండగా మారి మనల్ని ప్రదక్షిణ చేయమంటుంది. అందుకే దీనిని గిరి ప్రదక్షిణ అంటారు. పౌర్ణమి రోజు రాత్రి అరుణాచలగిరిపై చంద్రకాంతి పడినప్పుడు మనలోని అజ్ఞానం కరిగిపోతుందట. అందుకే ఆ రోజు గిరి ప్రదక్షిణ చేసిన వారి ప్రార్థనలు వెంటనే ఫలిస్తాయంటారు. సాధారణ రోజుల్లో ఇది ఒక పవిత్ర క్షేత్రం. కానీ పౌర్ణమి రోజు మాత్రం ఇక్కడ శివశక్తి ఉప్పొంగుతుందట. పౌర్ణమి రోజు చంద్రకాంతి గిరిపై పడే వేళ మనలోని అజ్ఞానం కరిగిపోతుందనే విశ్వాసం. ఆ రోజు చేసిన ప్రార్థనలకు త్వరగా ఫలితం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ కొండల్లో అసాధారణమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. అందుకే ఇక్కడ కూర్చుంటే మనసు అప్రయత్నంగా నిశ్శబ్దమవుతుంది. 1896 సంవత్సరం మదురైలోని ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వెంకటరామన్ అనే బాలుడు 16 ఏళ్ల వయసులో ఒక విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు. అతనికి జబ్బు లేదు, భయమూ లేదు. కానీ ఒక్కసారిగా నేను చనిపోతే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న వచ్చింది. అప్పుడు తన శరీరాన్ని పక్కన పెట్టి మనసులో తన మరణాన్ని అనుభవించాడు. ఆ క్షణంలోనే శరీరం చనిపోతుంది, కానీ నేను కాదు అనే సత్యం అతనికి తెలిసింది. ఏ గురువు లేదు, ఏ మంత్రమూ లేదు, కేవలం అరుణాచల పిలుపు మాత్రమే. అతను ఇక్కడికి వచ్చి గుహల్లో కూర్చొని ఏళ్ల తరబడి మౌనంగా ఉన్నాడు. రమణ మహర్షి ఎప్పుడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు, కానీ ఆయన మౌనమే వేల మందికి జ్ఞానం ఇచ్చింది. మౌనం అనేది అత్యున్నత ఉపదేశం అని రమణ మహర్షి అడిగిన ఒక ప్రశ్న. నేను ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతుంటే మన కష్టాలు కాదు, మన అహంకారమే కరిగిపోతుంది. రమణ మహర్షి బోధన ఒక్కటే, నేను ఎవరు. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మోక్షం మన దగ్గరికే వస్తుంది. ఈ ఆలయం కూడా అదే ప్రశ్నను మనసులో మెల్లగా నాటుతుంది. విజ్ఞాన ప్రపంచాన్ని మార్చిన ఐన్స్టీన్, మనసు రహస్యాలను ఛేదించిన కార్ల్ జంగ్, వీళ్ళంతా మాట్లాడేలా చేసిన ఒకే ఒక మౌనయోగి ఎవరు? అతనే అరుణాచల రమణ మహర్షి. అరుణాచలం కేవలం చూడాల్సిన స్థలం కాదు, అది మనల్ని మనమే చూడమని అడిగే స్థలం. ఇది దర్శనానికి వచ్చిన వారి స్థలం కాదు, తిరిగి వెళ్ళేటప్పుడు మారిపోయిన వారి క్షేత్రం. మీరు జీవితంలో ఎప్పుడైనా దారి తప్పిపోయినట్టు అనిపిస్తే ఒక్కసారి అరుణాచలాన్ని గుర్తు చేసుకోండి. అరుణాచలం పేరు వినగానే మనసు నిశ్శబ్దమవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళని వారు ఒకే ఒక్కసారి తప్పకుండా దర్శించుకోండి. ఆ ప్రయాణం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే ఎంకే స్పెక్ట్రమ్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ హృదయంలో ఓం నమ శివాయ అని అనిపించిందా? అలా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకెవరైనా శివభక్తుడికి ఈ అనుభూతి చేరాలంటే షేర్ చేయండి. మీ అనుభవాన్ని కమెంట్లో తెలియజేయండి.